హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం. ఈరోజు తృతీయ మంగళవారం ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం. మన ఇంట్లో ఎవరైనా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా ఆశ్లేష నక్షత్రంలో పుట్టారంటే వాళ్ళ తండ్రి కానీ తాత కానీ ముత్తాత కానీ ఈ మూడు తరాల వాళ్ళలో ఎవరో ఒకరు సర్పహత్య చేస్తేనే ఇలా పుడతారు, ఈ నక్షత్రంలో పుడతారు. ఇక మనకి ఈరోజు మంత్రబలం అండి. ఈరోజు సర్ప నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి సర్పరాజు అధిపతి. మనకు సర్పదోషాలు తొలగిపోవాలన్నా జన్మజాతకంలో ఉన్న సర్పదోషాలు, వంశంలో ఉన్న సర్పదోషాలు తొలగిపోవాలంటే ఆదిశేషుని నామాన్ని జపించాలండి. ఓం ఆదిశేషాయ నమః, ఓం ఆదిశేషాయ నమః, ఓం ఆదిశేషాయ నమః. ఈ నామాన్ని అందరూ కూడా జపించండి. ఇక ఈరోజు మంచి మాట అండి. మనకి నారదులు ఉంటారు కదండి. నారదులు ఎప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పే ప్రతి మాట లోక కళ్యాణం కోసమే, ఏదో ఒక మంచి చేయడం కోసమే అలా చెప్తారు. కానీ కలియుగంలో ఇప్పుడున్న మనుషులు ఎలా తయారయ్యాలంటే వాళ్ళ స్వార్థం కోసం ఇతరులపైన నిందలు వేయడం, ఇతరుల గురించి చెడుగా చెప్పడం, ఇక్కడివక్కడ చెప్పడం ఇతరుల జీవితాలని నాశనం కావడానికి కారణమవుతున్నారు. కానీ ఆఖరిలో వీళ్ళు కర్మను అనుభవిస్తారు. కర్మ అనేది ఈ జన్మలో చేసిన కర్మ అనేది 60 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. దానినే ప్రారబ్ధ కర్మ అంటారు. సంచిత కర్మ అంటే జన్మాంతరాల నుంచి వచ్చే కర్మ. అలాగే పూర్వార్జిత కర్మ అంటే వెనక జన్మల కర్మ అనమాట. సో ఏదైతే ఈ ప్రారబ్ధ కర్మ ఉందో అది ఆ 60 సంవత్సరాల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత ఆస్తి ఉన్నా కూడా పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం, తిండి పెట్టకపోవడం, కోడళ్ళు కొడుకులు మంచివాళ్ళైనా కూడా పట్టించుకోకపోవడం, వీళ్ళు ఎప్పుడూ పోతారా అని దేవుణ్ణి వాళ్ళే కోరుకునే పరిస్థితిలో ఉంటారు. అప్పుడు వీళ్ళకి అన్నీ గుర్తుకొస్తాయి. నేనేం పాపం చేశాను అని అనుకుంటూ ఉంటారు. కర్మ రిటర్న్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే అందరూ కూడా ధర్మ మార్గాన్ని ఎంచుకోండి. ఇదే ఈరోజు మంచి మాట. ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా చాలామంది స్త్రీలు మట్టి గాజులు ధరిస్తారు అండి. మట్టి గాజులు ధరించినప్పుడు విరిగిపోతే వాటిని వేసుకోవద్దండి, తీసేయాలి. స్త్రీలైనా సరే, చిన్నపిల్లలైనా సరే, వివాహం అయిన వాళ్ళైనా సరే. ఇంకోటి ఏంటంటే ఒకరు ధరించిన గాజులు ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వలన మీ అదృష్టం అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు వేసుకున్న గాజులు మీరు వేసుకుంటే వాళ్ళ దరిద్రం అనేది మీకు వస్తుంది. కాబట్టి ఒకరి గాజులు ఇంకొకరు వేసుకోకండి. భర్త చనిపోయిన స్త్రీలు కూడా గాజులు వేసుకుంటున్నారు కదండి. అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ఇష్టం. కానీ అలా ధరించిన ఆ స్త్రీ ధరించిన గాజులను తన కూతురికి కానీ, తన చెల్లెలకు కానీ ఎవరికైనా ఏ కారణానికి ఇవ్వకూడదు, వేసుకోకూడదు అని సాంప్రదాయంలో ఉంది. ఈరోజు తారాబలం అండి. ఆశ్లేష నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమ మిత్రతార, భరణి పూర్వాష నక్షత్రం వారికి మిత్రతార, కృతిక ఉత్తరాష నక్షత్రం వారికి నైదన తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆరుద్ర స్వాతి శతపిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి సంపద తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార. ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది స్టూడెంట్స్ పిల్లలు బాగా చదువుకుంటారు, కానీ ఎగ్జామ్స్ టైంలో మర్చిపోతారు. అలా మర్చిపోతున్నారంటే ఈశాన్యంలో కానీ వాయవ్యంలో కానీ దోషాలు ఉన్నాయని అర్థమండి. ఈశాన్యం నుంచి కానీ వాయవ్యం నుంచి కానీ గాలి వెలుతురు ప్రవేశం సరిగ్గా లేకుంటే పిల్లలకి మెమరీ లాస్ అనేది ఉంటుంది. సో దాన్ని చూసుకొని సరిచేసుకోండి. రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ అండి. మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే రేపు బుధవారం పితృదేవతల అధిపతి పితృ నక్షత్రం ఉంది. రేపు సూర్యోదయానికి ముందే మహావిష్ణువు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి సూర్యోదయం అయ్యేటప్పుడు రాగి చెంబులో నీళ్లు పోసి కొంచెం చిటికెడు గంధం వేసి ఎర్ర పుష్పం వేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని సూర్యభగవానుకి అర్ఘ్యం ఇవ్వాలి. స్వామి సూర్యదేవుడా, నీకు అర్ఘ్యం ఇస్తున్నాను, నా కోరిక తప్పక నెరవేర్చు అని సంకల్పించుకోండి. ఈరోజు ఆచరించవలసిన పూజ అండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగాలంటే జిల్లేడు గణపతిని ఇంటికి తెచ్చుకోండి. జిల్లేడు గణపతి ఇంట్లో ఉంటే ఒక భుజపత్రి అని కూడా అంటారండి. ఆ ఆకును తీసుకొచ్చుకొని తులసి కడ్డితో కానీ, దానిమ్మ కడ్డితో కానీ, కుంకుమలో నీటిని కలిపి దానితో మీ సంకల్పాన్ని రాసి ఆ ఆకును మడిచి జిల్లేడు గణపతి కింద పెట్టి ఆ గణపతికి ఎర్రచందనం పెట్టి బాగా పూజించి అర్చించండి.
ఆ మరునాడు ఉదయాన్నే ఆ ఆకును తీసి రావి చెట్టు మొదట్లో పాతిపెట్టండి. ఇది చేసిన 48 రోజుల్లోగా మీ సంకల్పం నెరవేరుతుంది. ఖచ్చితంగా మీరు అనుకుంది జరుగుతుంది. ఇక ఈరోజు యోగక్షేమంలో భాగంగా ఆర్థిక అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం ఈరోజు గణపతిని పూజించి మహాగణపతి రుణవిమోచన స్తోత్రాన్ని పారాయణ చేయండి. కష్టాల నుండి బయటపడడానికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఒక సంవత్సరం అంతా ఆచరిస్తే చాలా మంచిది అండి. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.